ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం మరియు 4వ అధ్యాయం చదువుకుందాము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజ్యము ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకును నెలకును ఆదారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిన అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతివారు చెదరి ఉన్నారు. వారి నిధులు సకల జనుల నిధులకు వేరుగా ఉన్నవి. వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతం చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకియ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికుల చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడి ఉండెను. ఆధారు ముద్రింపబడాను. దాని రాజు ఉంగరం చేత ముద్రింపబడను. 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని
తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటినీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనని ఆ యాజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతటా రాజు హామానును విందుకు కూర్చుండిరి. రాజును హామానును విందుకు కూర్చుండిరి. 4వ అధ్యాయము. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని దుగ్గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖంలోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమె దగ్గరనున్న షండులును వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారం కలదై మొర్దెకై కట్టించుకొనుటకై అతని యొద్ద వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన పండుగలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము సంహరించుటకై షూషనులో ఆజ్ఞ ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరుకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు అతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీనే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును నరికి దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ
అతని సంస్థానములలోనున్న జనులకందరికి తెలిసే ఉన్నది. నేటికి 30 జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుపకారము ఉత్తరమిచ్చి మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందు అని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారందరును నశించుదురు. నీవు కాబట్టి రాజ్యమునకు తండ్రి ఇంటి వారికిని వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరి ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుమని ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను గాని నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఇంతటితో బైబిల్ పాఠము సరి.